ఎన్నికల్లో వినూత్న ప్రచారం, సాంబార్లో పలి బాలుడు మృతి, భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త బల్వన్మరణం, గోదావరి తీరంలో సన్యాసుల సందడి. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తలు చూద్దాం. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనుల్ని మంత్రి పరిశీలించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తవుతాయన్నారు నారాయణ. సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years అంటే 2.5 years దాకా అన్ని వెయిట్ చేయబడలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పీఎస్ లేఅవుట్స్ లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టులు పెట్టాం. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గ్యాప్ 2 నిర్మాణ పనులు మరింత వేగంగా పుంజుకున్నాయి. గ్యాప్ 2 ఎగువ ప్రాంతంలో రాళ్లు పరిచే పనులకు అధికారులు పూజలు నిర్వహించి అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగవంతంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. గ్యాప్ 2 ఎగువ ప్రాంతంలో భూమి పటిష్టపరచడం, రాళ్లు పరచడం ప్రారంభించామన్నారు. డయాఫ్రామ్ వాల్ ఎగువ, దిగువ వైపులా మట్టి నింపే పనులు కూడా జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి 72 మంది వివిధ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వారందరికీ సీఎం సహాయ నిధి కింద లబ్ధి చేకూర్చే విధంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు చర్యలు తీసుకున్నారు. సుమారు 40,18,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కుల్ని నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ధర్మరాజు పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా అవసరమైన సహాయ సహకారాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లా కలపడాన్ని వ్యతిరేకిస్తూ మండల నాయకులు, జేఏసీ నేతలు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తిరుపతి జిల్లాలో కలిపితే నీటి సమస్య తలెత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని జేఏసీ నాయకులు తెలిపారు. విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. కలువాయి మండలం నెల్లూరు జిల్లాలోనే ఉండే విధంగా చూస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలకు 8,459 కోట్ల విలువైన ప్రమాణం పొందారంటూ మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. కుటుంబాల మధ్య ప్రభుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన, చికిత్స కోసం హాస్పిటల్స్ కు వెళ్లడం, విద్యా వ్యవస్థ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారని పొన్నం చెప్పారు. నాడు తెలంగాణ ప్రకటించినటువంటి రోజు సోనియా గాంధీ గారి జన్మదినం. ఆర్టీసీకి సంబంధించిన తెలంగాణ ప్రజలకు 2023 డిసెంబర్ 9 నాడు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేసినటువంటి ప్రారంభించిన రోజు ఇప్పటికీ 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందగలిగినారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా, పిల్లల విద్యాకాడికి సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన, బంధుత్వానికి సంబంధించిన అనేక రకాల మహిళల పురోగతికి ఉపయోగపడినటువంటి బస్ ప్రయాణం. వాళ్ళు ప్రయాణం చేయడమే కాకుండా గాంధీ భవన్ లో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ వీహెచ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. సోనియా గాంధీ కృషి, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ మెజారిటీ పార్లమెంటు సభ్యుల్ని ఒప్పించగలిగారని ఆయన తెలిపారు. తెలంగాణ యువత ఆత్మ బలిదానాలతో చెలించిపోయి రాష్ట్రం ఇచ్చారన్నారు మహేష్. తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారిని చెప్పక తప్పదు. తెలంగాణ దాత ప్రదాత వారు తెలంగాణకి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి మాటను గ్రహించి
చాలా తీవ్రంగా శ్రమించి అందరిని ఒప్పించి ఆనాడు తెలంగాణ వచ్చిందంటే దేశంలో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు దానికి ఓటేసే విధంగా వారందరినీ కూడా యూపీఏ చైర్పర్సన్ గా ఒప్పించినటువంటి ఘనత. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని జీవన్ రెడ్డి తెలిపారు. యువత ఆత్మ బలిదానాలకు ముగింపు పలకాలన్న సంకల్పంతో కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక హక్కుల్ని కల్పించి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని కోరారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మానవ హక్కుల్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ కి అందరూ కలిసి పని చేయాల్సింది. తెలంగాణ నంబర్ 1 ఉండాలి. దానికోసం అందరూ కలిసి పని చేయాలి. ఆ ఆలోచనతోటి మన ఐడిఓసిలో తెలంగాణ తల్లి ఏర్పాటు చేయడం జరిగింది. ఐ హోప్ అడ్మినిస్ట్రేషన్ తోటి పబ్లిక్ తోటి దానిలో అందరూ ఒకటే అయి తెలంగాణ డెవలప్మెంట్ కి కలిసి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయ్ దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపన్నారు ఎమ్మెల్యే. కేసీఆర్ దీక్ష వల్లే కేంద్రం నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. డిసెంబర్ నాడు ఏదైతే తెలంగాణ ప్రకటించారో మరి 11 రోజుల ఆమరణ దీక్ష, ఆ దీక్ష ఫలితమే ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచన మరి కేసీఆర్ తప్ప ఇంకెవరికి ఆ ఆలోచన. ఏపీ మహేష్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ల మండలి ఎన్నికల ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సంస్థాపకుల ప్యానెల్ అద్భుత విజయం సాధించింది. సంస్థాపకుల ప్యానెల్లో 14 సీట్లలో 13 గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. చైర్మన్ పదవికి పోటీ చేసిన సంస్థాపకుల ప్యానెల్ అభ్యర్థి సీఎం మురళీ మనోహర్ పాలోడ్ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. బ్యాంకులో కొత్త పథకాలు, డిజిటల్ విస్తరణపై దృష్టి పెట్టనున్నట్లు మురళీ మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో తెలంగాణ విజయ్ దివస్ నిర్వహించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళుల అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలితం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం దేశాన్ని ఏకం చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుంటూ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ అంబేద్కర్ కు పూలమాల వేస్తూ ఇక్కడ కేసీఆర్ గారి దయ వల్ల వచ్చినటువంటి మెడికల్ కళాశాలలో పండ్ల పంపిణీ చేస్తూ ఈ యొక్క విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మా ఓట్లు అమ్మబడవు, మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి. ఇది నిజామాబాద్ జిల్లా ముస్రు మండలంలోని గోపూర్ గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఇంటి ముందు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులకే తమ ఓటు అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, యువత నిజాయితీగా ఓటు వేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఈడుగోనిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్కడ సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లు తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. గ్యాస్ స్టవ్, కత్తెర, గౌన్ గుర్తులకు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ఇవి మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.